తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై తిరుపతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షాప్ చైర్మన్ రవి నాయుడు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అర్హులైన ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల సహాయం అందిస్తున్నాము అన్నారు రవి నాయుడు. ఇందుకోసం 10,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేశామని చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాలకు వత్తాసు పలికిన అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. టీడీపీలో జరిగిన నిబంధనల ఉల్లంఘనపై సీఎం డిప్యూటీ సీఎం దృష్టి సారించాలి అన్నారు. చట్టాన్ని ఆక్రమిస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఉన్న ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు అంటే 13,000 రూపాయలు తల్లికి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు ఏదైతే మెయింటెనెన్స్ ఉందో ఆ మెయింటెనెన్స్ అది కూడా పిల్లలకే ఉపయోగపడే విధంగా, అంటే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు, ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజైతే ఏదైతే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యువగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు అనేక మంది తల్లులు లోకేష్ గారిని కలిశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 ఇస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పిల్లవాడికేమో 15,000 ఇస్తారని చెప్పి ఇంకో పిల్లవాడిని మటన్ కొట్టులోనో ఫిష్ కొట్టులోనో లేకపోతే వైన్ షాపుల కాడో పని చేసుకోమని ఆయన ఉచిత సలహా ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక బిడ్డని చదివించి ఇంకో బిడ్డని కూలికి పంపించమంటారా, మీరైనా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి అనేక మంది తల్లులు వాళ్ళ బాధ లోకేష్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆ రోజు అదే నారా లోకేష్ గారు కర్నూలులో ఉండగా, నారా లోకేష్ గారు పాదయాత్ర కర్నూలులో ఉండగా ఆ రోజు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఎంతమంది బిడ్డలున్నా అర్హులైన ప్రతి తల్లికి అది 5 మంది ఉన్నా, 4 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం, అర్హులుగా ఉన్న